అద్దంకి నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా వెల్కమ్ తెలియజేస్తా ఉన్నా. ఆ నియోజకవర్గంలో మంత్రి గారికి ఉన్నంత వ్యతిరేకత బహుశా ఏ నియోజకవర్గంలో ఇంకొకరికి ఎవరికి ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటే అద్దంకి నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇంకా ఈ స్థాయిలోకి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డాక్టరు అశోక్ను మీ అందరికీ కూడా ముందుగానే ఎన్నికలు చాలా దూరంగా ఉండగానే అశోక్ను తీసుకొని రావడం, తాను రాక్షస రాజ్యంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కేసులు ఉంటాయని తెలిసి, హెరాస్మెంట్ ఉంటుందని తెలిసి, కార్యకర్తలకు ఇలాంటి సమయంలోనే ఇంకా తోడుగా అండగా ఉండడానికి ఇంకా శ్రమ పడవలసి వస్తుందని తెలిసి కూడా అశోక్ ముందుకు వచ్చినాడు.